నా దేవాతి దేవునికును నా యొక్క వందనములు. హెవెన్లీ సర్వసభ్యులకు నా యొక్క సర్వశుభాలు తెలియపరుస్తున్నానండి. ఈరోజు దేవుని యొక్క వాక్యము మనం చూద్దాం. మన జీవితంలో ఎలా ప్రయాణం చేయాలి, ఎలా ఉండాలి అనేది కూడా వాక్యము సెలవిస్తుందండి. కలహములను జగడములను నిరోధించు మార్గములు మరి ఎలా మనం ముందుకు వెళ్ళాలి అనేది గురించి కూడా చాలా చక్కగా దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. 7 విషయాలు మీ ఎద్దుకు తీసుకొస్తున్నాను. మొదటి విషయము, మనము కలహములకు దూరంగా ఉండవలను అని అంటున్నాడు. తీతు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9వ వచనంలో అంటున్నాడు, అవివేక తర్కములను, వంశావళులను, కలహములను, ధర్మశాస్త్రమును గురించిన వివాదములను, నిష్ప్రయోజనమును, వ్యర్థమునై ఉన్నవి గనుక వాటికి దూరంగా ఉండుము. ఇటువంటివి మన సంఘాల్లో కావచ్చు, మన యొక్క గృహాల్లో కావచ్చు, మన యొక్క సమాజంలో కావచ్చు, ఇటువంటి మన ఎదుట కలిగి ఉన్నప్పుడు వాటికి దూరంగా ఉండడం మనకి మంచిది అని అంటున్నాడు. అది క్షేమము, నెమ్మది, మరి సమాధానము కలిగిన జీవితంగా కూడా మనకు ఉంటుందండి. కనుక అట్టి విషయాలలో మనం జాగ్రత్త కలిగి నడుచుకునే వారం ఉండాలి. సామెతల గ్రంథంలో కూడా ఒక మాట అంటున్నాడండి. 20వ అధ్యాయము మరి 3వ వచనం చూద్దామండి. కలహమునకు దూరముగా నుండుట నరులకు ఘనత, మూర్ఖుడైన ప్రతివాడు పోరునే కోరును అని అంటున్నాడండి. చూడండి, కలహమునకు దూరంగా ఉండుట నరులకు ఘనత, మూర్ఖుడైన ప్రతివాడును పోరునే కోరుచున్నాడు. చూడండి, మూర్ఖుడు ఏం కోరుతాడు? గొడవలే కోరుతాడు, సమస్య కొని తెచ్చుకుంటాడు, వివాదానికి ముందుంటాడు. అలాగే మరి మంచి జ్ఞానవంతుడు మరి ఆలోచన కలిగి మరి కలహానికి దూరంగా ఉండడం వలన అతనికి ఘనత. ఎప్పుడు గొడవలు పడేటప్పుడు మనం ముందుకి వెళ్ళకూడదు. ఆలోచించి మనము ఏదైనా మాట్లాడాలన్నా ఆలోచించి మాట్లాడాలి. ఎవరినైనా కొట్టాలన్నా జాగ్రత్తగా ఆలోచన చేసి తొందరపడి వాళ్ళ మీద చేయి చేసుకోకుండా మరి జాగ్రత్తగా వాళ్ళతో వ్యవహరించేదానికి మనం ఉండాలండి. ఎందుకనంటే మనము దేవుని పిల్లలం కాబట్టి ప్రతి విషయంలో మనము లెక్క చెప్పవలసిన పరిస్థితి. ఒకరోజు ధవల సింహాసనం మీద మనకి ప్రభు ఆసనుడుగా కూర్చుండిపోతున్నాడు. అక్కడ మనము నిలవబోతున్నాము. మరి తీర్పు దినాన ఆ లెక్కలో మనం ఉండకుండా ఆశీర్వదింపబడిన వారంగా ఉండాలి అని అంటే మనం ఈ లోకంలో మరి కలహానికి, సమస్యలకును, మరి అనేకమైన అపవాది కలిగించే శోధలకు మనం గురి కాకుండా దేవుని వాక్యానికి మనము దగ్గరయ్యి కలహానికి దూరంగా ఉండుట మరి నరులకు ఘనత. చూడండి, దేవుని నమ్మినప్పుడు, దేవుని విశ్వసించినప్పుడు మనకి ఘనతనిస్తాడు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక అతను నేను తప్పించదును, అతడు నా నామం ఎరిగినవాడు గనుక నేను అతని ఘనపరచదును అంటున్నాడు. దేవుని నామాన్ని మనం ఎరిగి దేవుణ్ణి మనం స్తుతిస్తూ దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నప్పుడు లోకానికి మనం దూరమై, మరి లోకాశలకు దూరమై, లోక మాటలకు దూరమై, లోక వైర్యానికి దూరమై దేవునికి దగ్గరే దేవునికి పిల్లలంగా ఉండి మనము ఒక ఘనత కలిగిన పిల్లలంగా, ఒక పేరు ప్రఖ్యాత, మంచి పేరు, అనుభవం కలిగిన వారంగా దేవుని వాక్యంలో ఉండాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుందండి. చూడండి, లోక స్నేహితులు ఏం చేస్తారు? లోకములోకి లాగేస్తారు. తాగుడికి, వ్యసనాలకి, అలాగే భయంకరమైన పరిస్థితులకి వాళ్ళని లోన్ చేసేస్తారు. కాబట్టి అటువంటి వారికి మనం దూరంగా ఉండి మరి ఘనత కలిగిన పిల్లలంగా ఉండాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. రెండో విషయంలో దేవుని యొక్క వాక్యము మనం చూద్దామండి. పిలిపిలి రాసిన పత్రిక 2వ అధ్యాయము 3 నుండి 4 వరకు మనము చూద్దామండి. కక్ష చేతనైనను వృద్ధాతిశయము చేతనైనను ఏమియూ చేయక వినయమైన మనసు గలవారే ఒకరినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుచు మీలో ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రమే గాక ఇతర కార్యములను కూడా చూడవలను అంటున్నాడండి. చూడండి, మరి కక్ష చేతనైనను వృద్ధాతిశయము చేతనైనను ఏమీ చేయక వినయమైన మనసు గలవారే అని అంటున్నాడండి. వినయమైన మనసు కలిగిన వారంగా ఉండాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. మంచి కార్యాలు మనం చేయాలి, చెడు కార్యాలకి మనము వెళ్ళకూడదండి. చూడండి, దూకుడు స్వభావము మనలో ఉండకూడదు. పాపము చేసే స్వభావంలోకి మనం వెళ్ళకూడదు. తొందరపడి మాట్లాడే స్వభావానికి మనం వెళ్ళకూడదు. తొందరపడి కోపించే స్వభావంలోకి మనం వెళ్ళకూడదండి. ఇతరులకి మనము మేలు చేసే వారంగా ఉండాలే గాని కీడు చేసే వారంగా ఉండకూడదు. మరి అటువంటి విషయములలో చాలా సమయోచితమైన ఆలోచనలు కలిగి
వినయమైన మనసు గల వారే ఒకరినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుకోవాలండి. కనుకనే మన పొరుగు వారు కావచ్చు, ఇంట్లో ఉన్న వారు కావచ్చు, బయట ఉండేవారు కావచ్చు, స్నేహితులు కావచ్చు, రక్త సంబంధులు కావచ్చు, మన సంఘములో ప్రాముఖ్యంగా మన యొక్క సహోదరులు, ఆత్మీయమైన సహోదరులు, అలాగే సేవకులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, కానీ మరి అటువంటి వారి పట్ల చాలా వినయమైన మనసు కలిగి మంచి కార్యము చేసేదానికి మరి మనం ప్రయత్నించే వారంగా ఉండాలి. కానీ వాళ్ళని అనుకూడని మాటలు అని మరి భయంకరమైన పరిస్థితికి వాళ్ళని లోను చేసే వారంగా మనం ఉండకూడదు. ఏనాటి కీడు ఆనాటికి చాలును అని అంటున్నాడు ప్రభు. కనుకనే ఏనాటి మేలు ఆనాటికి మనకి చాలు. అది కీడైనా కావచ్చు, మేలైనా కావచ్చు, ఏదైనా కావచ్చు, దేవుడిచ్చే పనిష్మెంటు మనకి ఈరోజు ఏదైతే ఇచ్చాడో దాన్ని పొందుకొని, ప్రభా ఇదిగో తండ్రి, నేను ఇటువంటి పరిస్థితులకి నేను ఇంకెప్పుడు గురి కాకుండా ఉండడానికి ప్రభు మీ వాక్యము నాకు సహాయం చేయండి, మీ యొక్క సన్నిధి ఉంచండి, మీ ప్రణాళిక దయచండి. నాలో వినయమైన మనసు, కఠినమైన మనసుని తీసేసి ప్రభా వినయమైన మనసు నాకు అనుగ్రహించు తండ్రి అని మనం ఎప్పుడు ప్రార్థించుకునే దానికి మనము సిద్ధంగా ఉండాలి. ఇక్కడ అంటున్నాడు సామెతల 4వ అధ్యాయం, పిలిపిలి రాసిన పత్రిక 4వ అధ్యాయంలో 14 నుండి 15 వరకు అంటున్నాడు, అయినను నా శ్రమలో మీరు పాలు పుచ్చుకున్నది మంచి పని. పిలిపిలారా, సువార్తను నేను బోధింపనారంభించి మాసిదోనియా నుండి వచ్చినప్పుడు ఇచ్చు విషయంలో, పుచ్చుకొని విషయంలోనూ మీరు తప్ప మరి ఏ సంఘపు వారును నాతో పాలువారు కాలేదని మీకు తెలియను అంటున్నాడండి. చూడండి, సనుగుళ్ళు గొనుగుళ్ళు మనం మాని మరి దేవుని విషయంలో కానీ, సేవకుల విషయంలో కానీ, మన కుటుంబం విషయంలో కానీ, మరి ఇచ్చేదానికి కానీ, అది మీరు మాట విషయం కావచ్చు, లేదనంటే చేతి సహాయం కావచ్చు, మరి ఏదైనా కావచ్చు, మరి ధారాళమైన మనసు కలిగి మనం ఇచ్చేదానికి మనము సంసిద్ధులు కలిగిన పిల్లలంగా ఉండాలండి. ఎందుకంటే అటువంటి ధారాళం కలిగిన మనసు ఉండాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. ప్రభు అంటున్నాడు, సనుగుళ్ళు మనం మానాలి, గొనుగుళ్ళు మనం మానాలి. మరి మంచి కార్యములను మనం చేసేదానికి మనం ముందుకెళ్ళాలి. మనం ఆత్మీయమైన దేవుని యొక్క సన్నిధిలో ఆత్మీయమైన పిల్లలంగా మనం ఉండి మరి లోకములో అనేకమైన కార్యక్రమాలకి మనము స్థానం ఇస్తాము. మరి వాటికి చేసేదానికి మనం పూనుకుంటాము. అది ఎంత డబ్బైనా మనం ఖర్చు పెడతాం, కానీ దేవుని యొక్క పని విషయంలో మరి ఇతరులకు ఏదైనా మంచి సహాయం అందించే విషయంలో మాత్రము మనం వెనకొస్తాము. అటువంటి వాటికి మనము ఏ విధంగా మనం ప్రయాణం చేస్తున్నాము అనేది కూడా మన జీవితంలో మరి ఒక ఆలోచన కలిగి ముందుకు వెళ్ళాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. కనుకనే మన డబ్బులు దేనికి వ్యర్థపరుస్తున్నామా, దేనికి ఉపయోగకరంగా ఉన్నదా, మన జీవితంలో సనుగుళ్ళు గొనుగుళ్ళు ఏమైనా ఉన్నాయా, సంశయములను మనలో ఉన్నాయా, వాటిని మానేసి మంచి కార్యక్రమాలు చేసేదానికి ఈ రోజు నుండి నేను తీర్మానం కలిగిన వాడుగా ఉంటున్నానని మరి మనమందరము ఒక నిర్ణయంతో ప్రయాణం చేసే వారు ఉంటామండి. అయితే మూడో విషయం మనం చూద్దాం. సామెతల గ్రంథం 15వ అధ్యాయము 18వ వచనమండి. 15-18వ వచనంలో అంటున్నాడు, చాలా చక్కటి మాట. మనం మూడో విషయం ధ్యానించబోతున్నామండి. కోపోద్రేకుడగు వాడు కలహము రేపును, దీర్ఘశాంతుడు వివాదము నణిచివేయును అని అంటున్నాడు. చూడండి, కోపం అనేది కూడా మనలో ఉండకూడదు. ప్రతి నిత్యము కోపపడువాడు కలహాన్ని రేపుతాడంట, గొడవలకి రేపుతాడంట. కనుకనే అటువంటి కలహానికి మనం దూరంగా ఉండాలంటే మొదటగా మనల్ని మనం తగ్గించుకోవాలండి. మన కోపాన్ని, మన గర్వాన్ని తీసివేసి పక్కన పెట్టి దీర్ఘశాంతము కలిగిన పిల్లలంగా ఉండాలి. మన ప్రభు ఎంతో దీర్ఘశాంతుడు కదండి. మన ప్రభు ఎంతో తను తగ్గించుకొని ఈ లోకానికి వచ్చి మన కోసం మరణించాడు కదండి. మరి అంతటి ప్రభు ఈ లోకానికి వచ్చి మనకి కోసము ఒక మంచి త్యాగం చేసినప్పుడు మనలో కోపాన్ని తీసివేసి మరి కలహాల్ని తీసివేసి మరి అనేకమైన ప్రతికూలమైన పరిస్థితులు మన జీవితంలో వస్తున్నప్పుడు మరి విరుద్ధకరమైన పనులు మనం ఏమైనా చేస్తున్నామేమో వాటి నుండి మనము దూరంగా ఉండి దీర్ఘశాంతముతో, శాంతితో, సమాధానముతో, మంచి మనస్సుతో మనం ఉన్నప్పుడు మరి ఎన్ని సమస్యలు వచ్చినప్పుడు కూడా వాటిని వ్యవహరించి మరి మంచి మార్గంలో నడిపించే మరి ఒక మంచి జ్ఞానవంతులుగా మనం ముందుకెళ్ళగలుగుతామండి. కనుక మన జీవితంలో మరి దీర్ఘశాంతము ఉండాలి. కలహానికి మనము దూరంగా ఉండాలి.
కోపముతో ఉండకుండా మరి మనం ఉండాలి అని వాక్యము సెలవిస్తుంది. మరి అట్లా ఉన్నప్పుడు సమస్యలు అనేది, మరి ఇరుకులు అనేది, ప్రతికూలమైన పరిస్థితులు అనేది మనం కొని తెచ్చుకుంటాం. కనుక కోపోద్రేకులుగా మన జీవితంలో ఉండకుండా దీర్ఘశాంతము కలిగిన పిల్లలంగా మనం ఉండాలని దేవుని యొక్క వాక్యము మనకి సెలవిస్తుందండి. 14 కీర్తన సామెతల గ్రంథం 14:29 వచనంలో కూడా చక్కటి మాట ఇక్కడ సొలొమోను భక్తుడు రాయించాడండి. దీర్ఘశాంతము గలవాడు మహావివేకి ముంగోపి మూఢత్వమును బహుమానముగా పొందును. చూడండి, ముంగోపి మూఢత్వమును బహుమానముగా పొందును అంటున్నాడు. అటువంటి బహుమానాలు మనకు అవసరం లేదండి. దీర్ఘశాంతము కలిగిన వారంగా, మహావివేకము కలిగిన పిల్లలంగా, మంచి ఆలోచన కలిగిన పిల్లలంగా మనం ఉన్నప్పుడు అది మనకి మేలుకరంగానే ఉంటుంది కానీ, ఆశీర్వాదకరంగానే ఉంటుంది కానీ, అది కీడుకరంగా మనలో ఉండదు. కీడుకరంగా మనం తెచ్చుకున్నాము అని అంటే ముంగోపి యొక్క ప్రవర్తన కలిగినప్పుడు సమస్యలు తెచ్చుకుంటాం. అటువంటి సమస్యలు మనకు వద్దు అని అనుకున్నప్పుడు దీర్ఘశాంతము కలిగిన పిల్లలంగా మనం ఉండాలని వాక్యము సెలవిస్తుందండి. మరి ఇక్కడ అంటున్నాడు సామెతల గ్రంథం 16:14 రాజు క్రోధము మరణదూత, జ్ఞాని అయిన వాడు ఆ క్రోధమును పరచును అంటున్నాడండి. రాజు క్రోధము మరణదూత. కొన్ని క్రోధములు, కొన్ని కోపాలు మరణానికి గురి చేస్తాయండి. అలా ఉండకుండా జ్ఞాని అయిన వాడు ఆ క్రోధమును శాంతిపరచును. జ్ఞానముతో, మంచి ఆలోచనతో మనం ఉన్నప్పుడు, మరి ఎవరైనా అటువంటి పరిస్థితుల్లో ప్రయాణం చేస్తున్నప్పుడు, కొన్ని సమస్యలు కొని తెచ్చుకుంటున్నప్పుడు, వాళ్ళకి జ్ఞానయుక్తమైన మాటలు అందించినప్పుడు మరి వాళ్ళు ఆ సమస్య నుండి విడిపింపబడతారు. ఆ యొక్క మరణానికి అప్పగింపబడిన వారు కూడాను తప్పించుకొని మరి మంచి మార్గంలోకి రాగలిగిన మహాశక్తి కలిగిన వాక్యము, అటువంటి వాక్యము నీలో ఉన్నప్పుడు నువ్వు జ్ఞానవంతుడుగా ఉండి అనేకమైన సమస్యల్ని మరి దూరపరిచేదానికి దేవుడు మంచి జ్ఞానముతో నీ యొద్దకి దేవుడు బహుమానంగా ఇస్తున్నప్పుడు దాన్ని మనం పొందుకొని మరి మంచి యొక్క నడవడికలో మనం నడిచే వారం ఉంటామండి. అటువంటి జీవితంలో మనం ఉండాలని ప్రభువు మనల్ని ఎంతగానో కోరుతున్నాడు. 4వ విషయం మనం చూద్దామండి. 4వ విషయం కూడా మనము ధ్యానిస్తాము. మీకు చక్కటి వాక్యము మన యొక్క ఛానల్లో అందిస్తున్నాము. మరి విని విశ్వసించి బలపడే వారంగా ఉందామండి. సామెతల గ్రంథము 10:19 వచనములు అంటున్నాడు 4వ విషయము, తన విస్తారమైన మాటల్లో దోషముండక మానదు, తన పెదవులను మూసుకొనివాడు బుద్ధిమంతుడు. చూడండి, విస్తారమైన గొడవల్లో కానీ మాటల్లో కానీ దోషముండక మానదంటండి. కనుకనే విస్తారంగా మనం ఎవరితో కూడా మనం మాట్లాడకూడదు. అలాగే మన పెదవులు మూసుకొనివాడు బుద్ధిమంతుడు. చూడండి, మన పెదవులు విస్తారంగా మాట్లాడకుండా మన మౌనంతో ఉన్నప్పుడు మనం బుద్ధిమంతులుగా ఉంటామండి. కొన్ని విషయాలలో ప్రభువు కూడాను మౌనంగా ఉన్నాడు. మరి ఆయన అప్పగింపబడిన సమయం వచ్చినప్పుడు, మరి తీర్పు జరుగుతున్నప్పుడు కొన్ని విషయాల్లో ప్రభువు మౌనంగా ఉన్నాడు. ఎక్కడ ఆయన నోరు తెరిచి మాట్లాడాడో, ఎక్కడ మౌనంగా ఉన్నాడో, మరి ప్రభువును పోలి మనము నడుచుకున్నప్పుడు, దేవుని యొక్క వాక్యమును మనము గ్రహించి అర్థం చేసి నడుచుకున్నప్పుడు మరి మనకి ఆశీర్వాదకరంగానే ఉంటాము, అలాగే బుద్ధిమంతులుగా ఉంటామనే దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. కనుకనే మరి చక్కగా మనము దేవుని యొక్క వాక్యము చదువుతున్నప్పుడు, మనము గ్రహించుకున్నప్పుడు మన జీవితంలో గొప్ప మేలులు అనేది జరిగేదానికి ప్రభువు మరి మార్గ ద్వారాలు తెరుస్తాడండి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 19వ వచనంలో అంటున్నాడు, నా ప్రియులారా, మీరీ సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుషుడు వినుటకు వేగిరపడవలను, మాట్లాడుటకు నిదానించువాడు, కోపించుటకు నిదానించువాడునై ఉండవలను. చూడండి, మాట్లాడేదానికి కూడా మనము నిదానించాలి, వినుటకు వేగిరపడాలి, కోపించుటకు కూడా మనము కొన్ని విషయాల్లో మనము నిదానం అనేది ఉండాలి. తొందరపడి కోపడకూడదు, తొందరపడి మాట్లాడకూడదు, తొందరపడి కలహానికి మనము దిగకూడదు. కొన్ని విషయాల్లో మన జీవితంలో నిదానమే ప్రధానం అనేది విధానంలో ఉన్నప్పుడు మంచి యొక్క కృపతో మనము ముందుకు వెళ్లే వారంగా ఉంటామండి. 5వ విషయం కూడా మనము చూద్దామండి. సామెతల గ్రంథము 22వ అధ్యాయము మరి 24వ వచనం కూడా మనము చూద్దామండి. సామెతల గ్రంథము 22వ అధ్యాయము 24వ వచనంతో మాట్లాడుతున్నాడు,
కోపచిత్తునితో సహాసము చేయకము, క్రోధము గల వానితో పరిచయము కలిగి ఉండకము అంటున్నాడండి. చక్కటి మాట. ఈ మాట వింటున్నప్పుడు నాకు చాలా ఇష్టంగా ఉందండి. ఎందుకంటే కోపచిత్తునితో సహాసము చేయకము అంటున్నాడు. అస్తమానము కోపగించుకునే వాళ్ళతో మరి సహాసము, స్నేహం అనేది చేయకూడదు. ఎందుకనంటే ఆ కోపమే మరి నువ్వు నేర్చుకుంటావు. ఆ నేర్చుకున్న విధానమే నీ కుటుంబంలో కానీ, నీ సంఘములో కానీ, సమాజంలో కానీ వ్యక్తపరిచినప్పుడు, మరి ఇంతకాలం నువ్వు మంచిగా ఉన్నప్పుడు, నువ్వు మంచి రీతిలో కనబడినప్పుడు, మరి అటువంటి వారితో స్నేహం చేస్తే మరి ఆ క్రియలు నీలో వచ్చినప్పుడు నీకున్న విలువ, నీకున్న మర్యాద, నీకున్న గౌరవము ఒక్క క్షణములో మరి అటువంటి వారితో చేసిన సహాసం వలన ఒక్క క్షణాన మనము పోంగొట్టుకుంటామండి. అందుకే కోపచిత్తునితో సహాసము చేయకము అంటున్నాడు. అలాగే క్రోధము గల వానితో పరిచయము కలిగి ఉండకము అంటున్నాడు. క్రోధము కలిగిన వానితో కూడాను లోపల ఎంతో క్రోధము కలిగిన వారు కూడా ఉంటారండి. పైకి చాలా నవ్వుతూ చాలా ప్రజెంట్గా మాట్లాడతారు, లోపల మాత్రము చాలా క్రోధము కలిగిన వారుగా అసూయతోనూ, కోపముతోనూ, ద్వేషముతోనూ మరి లోపల కలిగి ఉంటారు. అటువంటి వారితో కూడా అసలు పరిచయమే ఉండకూడదు అంటున్నాడు. పరిచయం ఉండకూడదు, స్నేహం ఉండకూడదు అంటున్నాడు. అలా ఉన్నప్పుడు అది మనకి మంచిది. ఎప్పుడైతే అటువంటి వారితో మనం సహవాసం చేస్తామో కుటుంబాలు పాడైపోతాయి. అలాగే సమస్యలు కొని తెచ్చుకుంటాం. భార్యాభర్తల మధ్యన సమస్యలు, పిల్లలు తల్లిదండ్రుల మధ్యన, తల్లిదండ్రుల పిల్లల మధ్యన ఎన్నో విభేదాలు, సమస్యలు, ఇరుకులు, ప్రతికూలమైన పరిస్థితులు వస్తాయండి. కనుకనే అటువంటి వారితో సహవాసం చేయకూడదు, స్నేహం చేయకూడదు. క్రోధము కలిగిన వారితో అసలు పరిచయం కూడా ఉండకూడదండి. ఒక సామెత అంటారు కదండి, 6 నెలలు స్నేహం చేస్తే వీరు వారవుతారు, వారు వీరవుతారు అని అంటారు. కనుకనే నీ స్నేహము, నీ పరిచయము మొదటిగా బైబిల్ గ్రంథముతో నువ్వు ముడిపడినప్పుడు అది నీకు దీవెనకరంగానే ఉంటుంది అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుందండి. కొరింథీ రాసిన మరి 1వ పత్రికలో మరి చక్కటి మాటని అక్కడ తెలియపరుస్తున్నాడండి. కొరింథీ రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 33వ వచనము మనం చూద్దామండి. మోసపోకుడి, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును అంటున్నాడు. నీతి ప్రవర్తన గల వారే మేలుకొని పాపము చేయకుడి. దేవుని గురించిన జ్ఞానము కొందరికి లేదు, మీకు సిగ్గు కలుగుటకే ఇట్లా చెప్పుచున్నాను. ఈ మాట చెబుతుంటే మరి చదువుతున్నప్పుడు చాలా నేర్చుకోవలసిన విధానాలు ఎంతైనా మనకి బైబిల్ గ్రంథంలో కనబడుతున్నాయి. ప్రతిరోజు మీరు వాక్యము చదవండి, ఎన్నో విషయాలు ప్రభువు మీతో మాట్లాడతారు, సరిచేస్తారు. ఇక్కడ అంటున్నాడు, మోసపోకుడి, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చేరుపును అంటున్నాడు. కొన్ని నా స్నేహాలు మరి మోసము చేసేదానికి కూడా, మరి మోసపోయేదానికి కూడాను చాలా దారి తీస్తాయండి. కనుకనే మనం మోసపోకుండా ఉండాలి అనంటే మనకి కలిగినది అది ఒక ఆత్మీయమైన జీవితం కావచ్చు, భౌతికమైన విషయములలో కొంత ధనం కావచ్చు, అలాగే ఇంకేదైనా కావచ్చు, అది పోంగొట్టుకోకుండా ఉండాలి అంటే దుష్ట సాంగత్యము మరి మనం చేయకుండా చాలా జాగ్రత్త కలిగిన వారు ఉన్నప్పుడు మళ్ళీ మన మంచి నడవడికలో మనం ఉండే వారం ఉంటాం. కనుకనే మన యొక్క మంచి నడవడికను దుష్ట సాంగత్యం కలిగిన వారితో మనం నడిచినప్పుడు మరి మనకు కలిగిన మంచి నడవడికను మనం చెరుపుకుంటాం. మన జీవితమే మనం భయంకరమైన పరిస్థితుల్లోకి నెట్టుకునే వారం ఉంటాం. మనకు కలిగినది ఇంతవరకు నువ్వు మంచి ఉన్నతమైన స్థితిలో, మంచి ఉద్యోగం అనే స్థితిలో, మంచి హోదా స్థితిలో, మంచి నీకు నీ తల్లిదండ్రులు కలిగి ఇచ్చింది నువ్వు పోంగొట్టుకుంటున్నావా? నీ స్నేహాన్ని బట్టి, మరి నీ యొక్క క్రియలను బట్టి, నీ యొక్క అలవాట్లను బట్టి పోంగొట్టుకుంటున్నావేమో. మరి జాగ్రత్త కలిగి మరి సరి చేసుకొని దుష్ట సాంగత్యానికి మనం దూరంగా ఉండి మరి నీతి ప్రవర్తన కలిగిన వారమే మేలుకొని పాపము చేయకుడి. దేవుని గురించిన జ్ఞానము కొందరికి లేదు. చూడండి, దేవుని గురించిన జ్ఞానము మనకున్నప్పుడు మనము చాలా విషయాల్లో మనము సరి చేసుకుంటామని అనే వాక్యము సెలవిస్తుందండి. కనుక ప్రతి వాక్యం మనం చదువుతున్నప్పుడు దీవెనకరంగానే ఉంటుందండి. 6వ వచనము 6వ యొక్క విషయం మీ యొద్దకు నేను తీసుకొస్తున్నానండి. అదే కొరింథీలు రాసిన పత్రికలో 4వ యొక్క వచనములు అంటున్నాడు, ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును, ప్రేమ మచ్చరపడదు, ప్రేమ డాంబికంగా ప్రవర్తింపదు అంటున్నాడు. చూడండి, మంచి ప్రేమ కలిగిన వారంగా ఉన్నప్పుడు
ప్రేమించుట వలన కలహానికి మనము దూరంగా ఉంటాము, సమస్యలకు దూరంగా ఉంటాము, మోసము చేయడానికి మోసపోవడానికి కూడాను మనం దూరంగా ఉంటాం. అయితే ఏ ప్రేమ ఇది? మరి బయట మరి అనేక మంది చూపించే ప్రేమ కాదండి. క్రీస్తు మనల్ని ప్రేమించిన ప్రేమ చాలా గొప్పది. ఆ ప్రేమలో మచ్చ, డాగు, మరి అసూయ, కోపము, క్రోధము ఏది లేదు. దేవుని ప్రేమ పాల వంటిది, జుట్టు తేనె దారుల కన్నా మధురమైనది, శ్రేష్టమైనది, ఉన్నతమైనది, న్యాయము కలిగినది, మంచి మార్గంలో నడిపించే ప్రేమ. ఆ ప్రేమ మనలో ఉన్నప్పుడు మరి చాలా విషయాలలో మనము మరి నేర్చుకునేదానికి, బలపడేదానికి, ఎదిగేదానికి, ఆశీర్వదింపబడేదానికి మనము కలిగిన వారం ఉంటాయి. కనుకనే ప్రేమ అనేది మనము దేవుని యొక్క ప్రేమ మనం పొందుకున్నప్పుడు కలహానికి కూడా మనము చాలా దూరంగా ఉంటాము అని అంటున్నాడు. అందుకే ఇక్కడ అంటున్నాడు ప్రేమ డాంబికంగా ప్రవర్తింపదు అని అంటున్నాడండి. ప్రేమ కలహాన్ని రేపదు, ప్రేమ అనేకమైన వాటిలలోకి నెట్టేయదు. మంచి ప్రేమ మంచి యొక్క నడవడికలలో నడిపిస్తుందని మనము సరి చేసుకునే దానికి వాక్యం ఎంతో మనకి చూపుతున్న దేవుడుగా ఉన్నాడండి. కనుకనే ప్రేమ దీర్ఘకాలమును సహించును, దయ చూపించును, ప్రేమ మచ్చరపడదు, ప్రేమ డాంబికముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు అని అంటున్నాడు. కనుకనే మనల్ని మనం తగ్గించుకొని క్రీస్తు ప్రేమ మనం పొందుకున్నప్పుడు చాలా విషయాలు మనము నేర్చుకునేదానికి, బలపడేదానికి ఉంటామండి. 7వ విషయం మనం చూద్దామండి. మంచి యొక్క వాక్యములు మనం వింటున్నాం, మనం చదువుతున్నప్పుడు ప్రభు ఎన్నో మనకి నేర్పుతాడు. మన ఆధ్యాత్మికమైన జీవితంలో బలపడేదానికి ఎంతో ఈ యొక్క వాక్యము మనకి సహాయం చేస్తుందండి. చూడండి, పిలిపిలి రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనము, కావున క్రీస్తునందు ఏ హెచ్చరికైనను, ప్రేమ వలన ఆదరణ అయినను, ఆత్మయందు ఏ సహవాసమైనను, ఏ దయారసమైనను, వాత్సల్యమైనను ఉన్న ఎడల మీరు ఏక మనస్కులగునట్లు ఏక ప్రేమ కలిగి ఏకభావం కలిగిన వారై ఉండి ఒకదాని ఎందే మనసుంచుచు నా సంతోషమును నా పరిపూర్ణము చేయుడి అంటున్నాడు. మన మనసు, మన యొక్క విధేయత, మన యొక్క నడవడిక, మన యొక్క ఆలోచన అన్నీ కూడాను ఏక ఆత్మతో కలిగిన వారంగా ఉండాలి అనే దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. ఎప్పుడైతే ఏక మనసు కలిగిన వారంగా, ఏక ప్రేమ కలిగి, ఏక భావం కలిగి, ఒక్కదాని ఎందే మనం మనసుంచినప్పుడు మరి మన జీవితంలో సంతోషము, నెమ్మది పరిపూర్ణంగా దేవుడు అనుగ్రహించేవాడు ఉన్నాడండి. దీవించేదానికి ప్రభు ఎంతో మనకి తోడుగా ఉన్నాడు. 8వ వచనములో అంటున్నాడు, మరియు ఆయన ఆకారమందు మనుషుడుగా కనబడి మనుషుడుగా కనబడి మరణము పొందునంతగా, ఆయన శిలువ మరణము పొందునంతగా విధేయత చూపించువాడే తను తగ్గించుకొనును. చూడండి, మనిషి కుమారుడుగా ఈ లోకానికి వచ్చి ఆకారమందు దేవుడయుండి మనిషి ఆకారముగా ఈ లోకానికి వచ్చి తను దేవుడయుండి తగ్గించుకున్నాడండి. మన జీవితంలో కూడా తగ్గించుకునే స్వభావం కలిగిన వారు ఉన్నప్పుడు జగడాల మానతం, మరి కలహాల మానతం, అనేక మంది బిడ్డల మీద అబద్ధ సాక్ష్యాలు చెప్పడం మానతం, మరి విరుద్ధకరమైన పనులు చేయము, చెడు సహవాసం చేయము, మంచి నడవడికలో ఉంటాం, మంచి ప్రవర్తన కలిగి ఉంటాం, మంచి ప్రేమ కలిగి ఉంటాం. దైవికమైన ఏకాత్మతో, ఏక మనస్సుతో మనం కలిగినప్పుడు, జ్ఞానముతో దేవుని యొక్క వాక్యము మనం కట్టబడిన జీవితంలో ఉన్నప్పుడు, దేవుని యొక్క వాక్యము మన యొక్క హృదయములో నింపుకున్నప్పుడు, మన యొక్క గృహాలు ఆత్మీయమైన జీవితంలో మనం ప్రయాణం చేసేదానికి ఎంతో మరి ప్రభువు ముందుకి సహాయం చేసి నడిపిస్తాడండి. మరి ఇంత దేవుడిస్తున్నాడు కదా, మనం ఎవరితో సహవాసం చేయాలనుకుంటున్నాం? లోకముతోనా, దేవుని యొక్క వాక్యముతోనా, మరి లోకములో ఉన్న ఫ్రెండ్స్తోనా, ఆత్మీయమైన బిడ్డలతోనా, లోకములో ఉన్న అనేకమైన క్రియలతోనా, ప్రార్థనతోనా, దేవుని యొక్క వాక్యముతో నింపబడటతోనా, దేనితో మనం ఉంటున్నామనేది కూడా మనము ఆలోచన చేసి మరి దేవుని యొక్క వాక్యములో మనం బలపడి మరి ఫలించి మరి ఒక మంచి వారసులుగా ఉండి కలహానికిను, జగడాలకును, మరి విరుద్ధకరమైన పనులకు మనం దూరంగా ఉండి దేవుని సహవాసానికి, వాక్యానికి దగ్గరై జీవించి ఆశీర్వదింపబడిన పిల్లలంగా ఉండాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. ఇటు వాక్యము దేవుడు మన యొక్క అందరి యొక్క జీవితంలో దేవుడు దీవించునుగాక. ఆమేన్.